డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండియాలో ఎస్పెషల్లీ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా మనకి యాంటీబయాటిక్స్ అందరికీ ఈజీగా దొరికేస్తూ ఉంటాయి. అలాగే మధ్యలో గూడా ఆపేస్తూ ఉంటారు. ఒకసారి బెటర్‌గానే అనిపిస్తోంది అనగానే ఇంకా అవసరం లేదు అన్నట్టు ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి వాడకంకి క్యాన్సర్‌కి ఏమైనా రిలేషన్ ఉందా? యాంటీబయాటిక్స్‌కిని, క్యాన్సర్‌కి డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఏమీ లేదు. కానీ ఇండైరెక్ట్‌గా అయితే ఖచ్చితంగా క్యాన్సర్‌కి కారణమవుతుంది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి కూడా ఒక ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా ఇంటర్ఫియర్ చేస్తుంది అంటే, మనం ఇప్పుడు యాంటీబయాటిక్ వేసుకోవడం వలన ఈ పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అంటే మన అరుగుదలకు కావాల్సినది, తర్వాత ఈ ఫుడ్‌ని బ్రేక్ చేయడానికి కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంటాయి. సో, అనవసరంగా మనం యాంటీబయాటిక్ వేసుకోవడం వలన ఏదైతే పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియాస్ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యి అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే అలా చచ్చిపోతూ ఉంటాయో, సో మన గట్‌లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే గట్ ఇమ్యూనిటీ పడిపోతుందో మనకి మంచి పౌష్టికాహారం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో, దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు. అలాగే గట్‌లో ఉన్న క్యాన్సర్స్ అంటే క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్స్, అంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ తరచుగా, మంచి బ్యాక్టీరియా లేకపోతే తరచుగా కోలాన్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదేమైనా క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ కాజ్ చేసి గట్ క్యాన్సర్‌కి ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ డాటా మనకి అంత రోబస్ట్‌గా లేదు. ఇది జస్ట్ హైపోథసిస్ మాత్రమే. కానీ ఖచ్చితంగా అది మన ట్రీట్మెంట్‌కి మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మనం కొన్ని ఇమ్యునోథెరపీ డ్రగ్స్ ఉంటాయి. వాటికి కావాల్సిన ఈ మంచి బ్యాక్టీరియా మనకు కావాలి. ఎప్పుడైతే మనం ఈ యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ చేస్తున్నామో ఆ ఇమ్యునోథెరపీ డ్రగ్స్ పనిచేయకపోవచ్చు. అలాగే ఈ యాంటీబయాటిక్స్ వలన ఈ కీమోథెరపీలో మనకి ఇమ్యునోసప్రెషన్ ఆల్రెడీ ఉంటుంది. ఇమ్యునోసప్రెషన్ అంటే ఏంటంటే, బాడీలో ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైనా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, కీమోథెరపీ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ యాంటీబయాటిక్ పనిచేయాలంటే చాలా కష్టం. సో, అలాంటి పక్షాన వాళ్ళకి ఈ కీమోథెరపీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయో అవి అంత త్వరగా మేము పెట్టే యాంటీబయాటిక్స్‌కి రెస్పాండ్ కావు. సో, యాంటీబయాటిక్స్ ఏదైనా ఉన్నాయంటే అవి చాలా కాషియస్‌గా వాడతారు. అదైనా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. సో, చాలామంది చేసే తప్పేంటంటే, మన జనరల్ పబ్లిక్‌గా అసలు ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే కొంచెం చాలా తెలివి ఎక్కువ ఉంటుంది మన పాపులేషన్‌కి. అంటే మనం ఏదైనా ఒకటి చెప్పామనుకోండి పబ్లిక్‌లో, ఈరోజు జలుబు దగ్గొచ్చింది, ఎజిత్రోమైసిన్ వేసేసుకోండి అంటే ఆయన మైండ్‌లో ఉండిపోతుంది. ఓకే, జలుబు దగ్గొస్తే ఎజిత్రోమైసిన్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అని ఈ కామన్ టర్మ్ జనరల్ పబ్లిక్‌లో ఫ్రీక్వెంట్‌గా అందరూ మాట్లాడుకునే టర్మ్. సో, ఎప్పుడైనా జలుబు దగ్గొచ్చిందంటే ఆన్ ద కౌంటర్ మాకు ఒక ఎజిత్రాల్ ఇచ్చేయండి అని హఠాత్తున స్పాంటేనియస్‌గా వచ్చేస్తది. అంటే బాడీని న్యాచురల్‌గా హీల్ అవ్వనివ్వట్లేదు. న్యాచురల్‌గానే బాడీ ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేసి ఏదైనా డిసీజ్‌ని హీల్ చేసుకునే కెపాసిటీ ఫస్ట్ బాడీకి ఇవ్వాలి. మనం కంగారు పడిపోయి ఏదో ఒక యాంటీబయాటిక్, ఏదో ఒక డ్రగ్ వేసుకొని మన బాడీని ఆ రెస్పాన్స్ సిస్టమ్‌కి అలవాటు అవ్వనివ్వకుండా మనం దాన్ని ముందుగానే అడ్డుకుంటే మాత్రం తర్వాత బాడీ దాన్ని తట్టుకోలేదు. తొందరగా హీల్ అయిపోవాలి, తొందరగా క్యూర్ అయిపోవాలి, మన పనుల్లోకి వెళ్ళిపోవాలి అన్న ఒక కంగారులో చేస్తున్న తప్పు కదా ఇది. మీరు చెప్తున్న దాన్ని బట్టి అనిపిస్తుంది. మరి అసలు యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి? కరెక్ట్‌గా యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే ఎప్పుడు వాడొచ్చు? ఇండియాలో ఎస్పెషల్లీ ట్రాపికల్ కంట్రీస్‌లో మనకు తెలిసేంటంటే ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ. సో, ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి క్లినికల్ హిస్టరీ అంటాం. అంటే ఒక పేషెంట్‌ని మనం కొన్ని క్వెషనైర్స్, అంటే హిస్టరీ, ఫీవర్ ఎలా మొదలైంది, దేనివలన మొదలైంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇవన్నీ మనం పరిగణనలో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే బ్యాక్టీరియా ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఉండొచ్చు అని ఎగ్జామినేషన్ చేస్తాం. కంప్లీట్‌గా బాడీని పరిశీలన చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక డయాగ్నోసిస్ వస్తుంది. అంటే ఈ ఒక సోర్స్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి ఈ జ్వరం వచ్చింది అన్నప్పుడే మనకి యాంటీబయాటిక్ పనిచేస్తుంది. ప్లస్ యాంటీబయాటిక్‌లు కూడా 2 రకాలుగా ఇస్తాం మనం. అంటే ఎంపిరికల్ అంటాం. అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ పడిపోయింది. సపోజ్ ఇప్పుడు కీమోథెరపీ డ్రగ్స్ మీద ఉన్నారు. వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోయింది. వాళ్ళకి త్వరగా ఈ యొక్క బయట నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎంపిరికల్‌గా, అంటే
ముందుగానే ఒక ప్రొఫలాక్టిక్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఇది క్యాన్సర్ సంబంధించి. జనరల్ పబ్లిక్లో కూడా సపోజ్ వాళ్ళకి ఫీవర్ ఉంది, కానీ చాలా అంటే సివియర్గా అసలు ఫీవర్ తగ్గట్లేదు, ఒక కంటిన్యూస్గానే వాళ్ళకి మాకు 101, 102 పైనే ఉంటుంది కంటిన్యూస్గా, మోర్ దెన్ 2 days అంటే 48 hours గడిచిపోయింది, ఇంకా స్టిల్ అలాగే ఫీవర్ ఉంది, ఇంకా బెడ్ నుంచి లేవలేని పరిస్థితి. అలా అన్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రొఫలాక్టిక్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫీవర్ వచ్చి పారాసిటమాల్ తగ్గిపోయింది, మళ్ళీ ఫీవర్ వచ్చింది అంటే రెస్పాన్స్ అవుతుంది, కానీ మళ్ళీ వస్తుంది. కంగారు పడి చాలామంది ఏం చేస్తారంటే లేదు ఇంక 48 hours 72 hours గడపముందే లేదు నాకు వెంటనే తగ్గిపోవాలని యాంటీబయాటిక్ వేసేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీకు ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో వెంటనే ఒక ఫిజిషియన్ కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రాపర్గా హిస్టరీ అసలు ఎందుకు వచ్చింది ఫీవరు అని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత, ఒకవేళ అంత హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కంటిన్యూస్గా ఉంటుంది అంటే మనం కల్చర్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ కల్చర్ అని ఉంటుంది. అంటే బ్లడ్లో మనం ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కనిపెట్టడానికి యాంటీబయాటిక్ వాడక ముందే టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కౌంటర్లో యాంటీబయాటిక్ వాడేస్తాం, తర్వాత కల్చర్ తీస్తే అందులో ఏమీ రాదు. సో బ్లడ్ కల్చర్లో మనకి కొన్నిసార్లు ఎప్పుడైతే ఫీవర్స్ తగ్గట్లేదో అందులో మనం కనిపెట్టవచ్చు. అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా మనకు తెలుస్తుంది అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా వైరల్ ఇన్ఫెక్షనా అని. సో ఇవన్నీ డాక్టర్స్ పరీక్ష చేసి కరెక్ట్గా దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఫీవర్ని ట్రీట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి డాక్టర్స్కే తెలుస్తుంది, ఆ జనరల్ పబ్లిక్కి తెలీదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఇన్ని టెస్టులు రాసేసారు, ఇవి అనవసరం కాదు. మనకి ఏ మందు ఎక్కడ పని చేస్తుందని తెలియడానికి టెస్టులు తప్పితే అది మీకు అనవసరంగా చేయించే టెస్టులు అయితే కాదు. మనకు నచ్చినట్టు వాడేయాల్సిన యాంటీబయాటిక్స్ అయితే కావు. అది మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్గా పెట్టే యాంటీబయాటిక్సే బాడీకి పనిచేస్తుంది, అవే వాడాలి. అలాగే యాంటీబయాటిక్స్ కొన్నాళ్ళు వాళ్ళు వాడేసిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అని వచ్చారనుకోండి, అప్పుడు టెస్ట్లలో బయట పడకుండా కరెక్ట్ వైరస్ ఏముంది అన్నది బయట పడకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేసాము అన్నది ఫస్ట్ పాయింట్. అది మీకు చెప్పాను, ప్రొఫలాక్టిక్గా యాంటీబయాటిక్ పెడతాం. అంటే వాళ్ళు చాలా సివియర్గా ఉన్నారు, మనకి ఏదైతే కల్చర్లో ఇంకా మనకి బ్యాక్టీరియా ఐడెంటిఫై అవ్వలేదు, ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో లేదో మనకి అవగాహన లేదు. అప్పుడు ఒక స్టెప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. స్టెప్స్ అంటే ఫస్ట్ చిన్న యాంటీబయాటిక్స్తో స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో యాంపిసిలిన్ అని ఉండేది. యాంపిసిలిన్ అనేది ఒక చిన్న డ్రగ్. దాని తర్వాత సెఫలోస్పోరిన్స్ డ్రగ్స్ వచ్చినాయి, సెఫోటాక్సిమ్ అని, సెఫిక్సిమ్ అని, అలా సెఫలోస్పోరిన్స్ వచ్చినాయి. తర్వాత మిరోపెనమ్ గ్రూప్స్ వచ్చినాయి. అలాగే టెజోబాక్టమ్స్, పిప్టాజ్లు అలాంటి హయ్యర్ యాంటీబయాటిక్స్ చాలా వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ప్రొఫలాక్టిక్గా యూజువల్గా డాక్టర్ ఏం చేస్తారంటే లో యాంపిసిలిన్తోనే మొదలెడతారు. కానీ ఇండియాలో ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లో ఈ ఐసీయూలో వాడే డ్రగ్స్ ఏదైతే మనం చెప్తున్నాం, ఈ మిరోపెనమ్ గ్రూప్ కానీ, ఈ పిప్టాజల్ కానీ, వీటితో ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో రిమోట్ ఏరియాస్లో ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేయడానికి ఈ చిన్న బేసిక్ డ్రగ్ని వాడకుండా డైరెక్ట్గా హయ్యర్ డ్రగ్స్ని ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ మొదలైందో అంటే ఐసీయూలో వాడే హయ్యర్ యాంటీబయాటిక్స్ని మన చీటికి మాటికి రిమోట్ ఏరియాస్లో ఎవరైనా వాడుతుంటే మాత్రం మళ్ళీ ఇదే పేషెంట్, రిమోట్ ఏరియా పేషెంటే మనకి టెర్షరీ కేర్ సెంటర్కి వస్తారు. అంటే ఒక విలేజ్లో ఆల్రెడీ దానికి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాడు, ఐసీయూలో వాడే డ్రగ్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాడు. మళ్ళీ ఇదే పేషెంట్ అదే జ్వరంతో మా దగ్గరికి వస్తారు. సో మనం ఏం చేస్తాం, అప్పుడు కల్చర్ టెస్ట్ చేసినప్పుడు అన్ని రెసిస్టెన్స్ చూపిస్తాం, అంటే ఏ మందు పనిచేయదు. సో అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే బ్లైండ్గా ఏదో ఒక హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చాడు. బ్లైండ్గా ఇచ్చేది కూడా డాక్టరే నిర్ణయం చేస్తారు. అది కూడా చిన్న యాంటీబయాటిక్ ఇస్తారు. అంటే కామన్గా జనరల్గా మనం వాడే గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఎండోకార్డైటిస్ అంటాం, లేకపోతే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం, వాటికి మనం 6 వారాలు 10 వారాలు కూడా వాడే యాంటీబయాటిక్లు ఉంటాయి. అవి చాలా చిన్న పెనిసిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. యూజువల్లీ అలాంటివి యూస్ చేస్తాం. కానీ చాలామందికి అవేర్నెస్ లేదు. డైరెక్ట్గా ఐసీయూలో ఉన్న ఈ పెద్ద డ్రగ్స్నే మనం అంటే 100 మందిలో 90 మందికి తగ్గిపోవచ్చండి ఆ హై యాంటీబయాటిక్ ఇవ్వడం. కానీ ఆ 10 మందికి తగ్గకపోయి ఆ 10 మంది కానీ మా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఏ డ్రగ్ పనిచేయదు వాళ్ళకి.
సో గుడ్డిగా ఏ యాంటీబయాటిక్ మనం వాడకూడదు. ఎస్పెషలీ ఎవరైనా యాంటీబయాటిక్ ఒకవేళ ఇస్తున్నా ఆ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటేనే మంచిది. మనం సొంత నిర్ణయాలు తీసుకొని తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయడం అయితే మంచిది కాదు.